మరి నిజంగానే అన్ని మతస్థులు ఎవరైతే క్రిస్టియన్స్ కానీ ముస్లిమ్స్ కానీ వీళ్ళందరూ కూడా మత మార్పిడి కోసం ప్రయత్నం చేసే వాళ్ళకి ఏం సమాధానం చెప్తారు మీరు? అసలు నిజంగా నీది గొప్ప అనుకో, నువ్వు పిలవడం ఎందుకు? సూటి ప్రశ్న. నువ్వు గొప్ప, నాది గొప్పది అని అంటున్నప్పుడు అందరూ పొలోమని నీ దగ్గరికే వస్తారుగా. నువ్వెందుకు ఊరూరు వెళ్ళి అడుక్కోవడం? నువ్వెందుకు ఇంటింటికి వెళ్ళి అడుక్కోవడం? నువ్వెందుకు ఇంటింటికి వెళ్ళి ప్రచారం చేసుకోవడం? నువ్వెందుకు మాధ్యమాల్లో కూర్చొని మాట్లాడుకోవడం? నువ్వు గొప్పవాడివైతే అందరూ వస్తారు కదయ్యా, చెప్పు. ఆ గొప్పవాడిగా చిత్రీకరించడం కోసం ఈ ప్రయత్నాలు జరుగుతా ఉన్నాయి. ఇప్పుడు నాకు అమరా ప్రసాద్కి గొడవ పెట్టలేదా? బంగారం లాంటి మనిషికి నాకు గొడవ పెట్టలేదా? ఆ ఆడియో లీక్ తీసి నేను పూజారినా, నేను అర్చకున్నా, చెప్పు. కాదు కదా. నేను ఒక్కటే మాట చెప్తున్నా, ఈ మాధ్యమం ద్వారా, ఈ మాధ్యమాల్లో చాలా మంది ఆయన నన్నేదో బెదిరించేసినట్టు, నన్నేదో చంపేస్తానన్నట్టు 20 మంది ఇంటికి మీదకి వచ్చి గొడవ. ఇప్పుడు అసలు ఆలోచించండి, అసలు ఏమాత్రం సంబంధం లేని ఒక చిన్న ఫోన్ కాల్, అది కూడా సద్భావనతో, అమృత హృదయంతో, మంచి మనసుతో ఆ మనిషి నాతో మాట్లాడడం జరిగింది. అది ఆ మాట్లాడడం అందరూ విన్నారు, ప్రముఖులు విన్నారు, ప్రముఖులు విన్నారు. ఈ అమరా ప్రసాద్ గారి మీద మరి ఎందుకండి ఇంత నెగిటివ్గా మాట్లాడతారు? ఈ గురువులకి ఇంత మంచి గౌరవం ఇస్తున్నాడు, గురువులకి ఇంత మంచి చాలా చక్కని సంస్కారవంతంగా మాట్లాడుతున్నాడు, ఎందుకు ఇన్ని తప్పుపడుతున్నారు అని అన్నారు. మరి ఇప్పుడు చెప్పు నాన్న, మాంద్యమం ఏదైనా ఆడియో వీడియో అన్ని దొంగ వీడియోలు, అన్ని దొంగ మాటలు, అంతే. నాకు అమరా ప్రసాద్ అంటే వీసమెత్తు కూడా నెగిటివ్ కాదు కదా. నా నాన్న మంగళగిరి కొండంత ప్రేమ ఉంది, మంగళగిరి కొండంత ప్రేమ ఉంది. నాకెందుకు నాన్న? అసలు నాకు ఒక మాట చెప్పనా, నా మీద ఎవరికన్నా కోపం ఉంటే సరే, నా ఆ బాధ పోయేదాకా తిట్టండి రా అంట. ఇంతవరకు ఎవరు తిట్లా. కాబట్టి మీ మాధ్యమం ద్వారా చెప్పేది ఒక్కటే, ఈ మాధ్యమాల్లో 100కి 100 నిజం కాదు. ఇందాక కూడా మనం మాట్లాడుకున్నాం ఆ విషయంలో. 100కి 100 అబద్ధం కాదు, 100కి 100 నిజం కాదు. యోచన చెయ్యండి, ఆలోచన చేయాలి. ఒకసారి ఆలోచన చెయ్యండి. ఆవేశం కాదు, అస్సలు పనికిరాదు. ఆవేశం అనేది అట్టడుక్కి తీసుకెళ్ళి నాశనం చేసేస్తుంది. ఈ రోజు కాకపోతే ఏదో ఒక రోజు హైందవ సాంప్రదాయం కోసం, హిందూ మతం కోసం విపరీతమైనటువంటి శ్రమించి కష్టపడుతున్నటువంటి వాళ్ళకి గుర్తింపు వస్తుంది ప్రముఖ పార్టీ ద్వారా. ఓకే, రైట్. రానివ్వండి, అలాగే రానివ్వండి. ఏదైతే హిందువుల బంగారం లాంటి మనిషి నాన్న అనవసరంగా మా మధ్య గొడవ పెడుతున్నారు. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఇక మళ్ళీ మరొక అంశంతో మళ్ళీ కలుసుకుందాం మనం మళ్ళీ. ఓకే. యాక్చువల్గా ఇంకొక అంశం కూడా అనుకున్నాను. ఏంటంటే ఏపీ ప్రభుత్వం మీద ఎలా ఉంది పరిస్థితి, అంటే మీకున్నటువంటి ఇప్పుడు అనుకున్నటువంటి సమాచారం. నాన్న 2027 మార్చి 9 తర్వాత ఏమైనా జరగచ్చు. 2027 మార్చి 9 తర్వాత కదలికలు చాలా ఉంటాయి. కూటమి నుంచి కానీ, అంతర్గత పార్టీ గురించి కానీ కదలికలు చాలా ఉంటాయి. కూటమిలో కుమ్ములు అట్లా ఆల్రెడీ మొదలైపోయినాయిగా. నేను అన్నానని కాదు, ఒక్కసారి నువ్వు వెనక్కి రివర్స్ చేసుకుని వెళ్ళు. మనం మాట్లాడుకున్నప్పుడు చెప్పా, టీడీపీకి జనసేనకి కొన్ని గొడవలు అవుతాయని చెప్పా. అప్పుడు నువ్వు ఒక మాట అన్నావు, ఏదో డయాస్ మీద ఆవిర్భావ సభ ఏదో నాగబాబు గారు ఇట్లా అన్నారు అని అన్నావు. అప్పుడు నేను అన్నాను, టీడీపీకి జనసేనకి అంతర్మదన యుద్ధం జరుగుతూనే ఉంటుంది, జరుగుతూనే ఉంటుంది. తర్వాత పెద్దవాళ్ళు ఎన్ని మాటలు మాట్లాడినా, ఎన్ని చేసినా ఆ యుద్ధం జరుగుతూ ఉంటుంది. కాకపోతే నివురు గప్పిన నిప్పులా ఉంటుంది, అంతే. ఎప్పుడో విస్ఫోటనం సమయం వచ్చినప్పుడు తప్పదు నాన్న, తప్పదు. ఎందుకు సార్ బంగారులాగా ఉన్నారు, ఎందుకు అలాగా ఎవరు కోరుకుంటున్నారు చాలా మంది వాళ్ళిద్దరి మధ్య? ఒక మాట చెప్పనా, చాలా మంది ఏంటంటే మా కూటమి ప్రభుత్వంలో ఉన్న 3 బీజేపీ, జనసేన, టీడీపీ. టీడీపీకి శాసనసభ్యుల బలం ఎక్కువగా ఉంది. చరిష్మా కళ్యాణ్ బాబు నుంచి వచ్చింది, బలం బీజేపీ నుంచి వచ్చింది. ఈ మూడిట్లో ఇప్పుడు ఏది కదిలిన పరిస్థితి ఏంటి? బలం బీజేపీ నుంచి వచ్చిందంటారా ఏపీలో? నాన్న అక్కడ ఒకటి గుర్తుపెట్టుకో, బీజేపీ అండగా నిలబడింది, బీజేపీ అండగా నిలబడింది. ఒకవేళ కూటమిగా కాకుండా విడిగా గనక నిలబడితే అప్పుడు పరిస్థితి ఏంటి? జంపింగ్ జపాకులు ఉండేవా? ఇటే ఉండేవా? ఇంకోవైపు వెళ్ళేవా? అది కూడా ఆలోచన చెయ్యాలి కదా. ఆంధ్ర రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితుల్లో
ఇతరులతో కలిస్తే తప్ప భారతీయ జనతా పార్టీకి అవకాశం తక్కువ ప్రభుత్వ ఏర్పాటుకి. ఓ ఇది ఇప్పుడు 2029కి ఎప్పుడైనా అనుకో. ఓకే ఓకే. తెలుగు రాష్ట్రాల్లో నాకు పెద్దగా తెలియచావదు. ప్రాంతీయ పార్టీలని నేషనలైజ్ పార్టీ, నేషనల్ పార్టీలు అంటే రెండే ఉన్నాయి, బీజేపీ కాంగ్రెస్. ప్రాంతీయ పార్టీలు అంటే చాలా కదా. భారతీయ జనతా పార్టీకి ఇంకొక బలం ఉంటే తప్ప ప్రభుత్వ పాలనకి అవకాశం ఉండదు. ఇంకొకరి బలం తెలుగు రాష్ట్రాల గురించి నేను మాట్లాడేది తెలుగు రాష్ట్రాల గురించి ఉండదు. తెలంగాణలో ఎక్కడైనా సరే ఉండదు, ఉండే అవకాశం లేదు. సింగిల్ గా వాళ్ళు వచ్చి నిలబెట్టడానికి ఆస్కారం తక్కువ. జరిగేది అదే. నీకు 2027 తర్వాత తెలంగాణ పాలిటిక్స్ ను ఊహించలేవు. కాబట్టి ఆంధ్రాలో జరుగుతున్నటువంటి స్థితిగతుల్లో డబ్బులు లేవు, అభివృద్ధి కావాలి, అందరూ ఆలోచిస్తున్నారు. రోడ్ల నిర్మాణం అవి బాగానే జరుగుతున్నాయి అంటున్నారు. నాన్న అన్నీ జరగాలి కదా, అన్నీ జరగాలి, అన్నీ జరగాలి. 2027లో జమిలీ వస్తే అప్పుడు పరిస్థితి ఏంటి? 100కు 100 హామీలు అక్కడవుతాయా ఇక్కడవుతాయా? ఎక్కడ కదా. అప్పుడు తెలుస్తే చాలా మందికి. కాకపోతే ఏంటంటే ప్రస్తుత పరిస్థితిలో కూటమికి బలం ఎక్కువగా ఉంది కాబట్టి ఆ బలాన్ని వాళ్ళు ప్రజలకి అంకితం చేస్తే మరింత బాగుంటుంది. రైట్. థ్యాంక్ యూ గురూజీ, థ్యాంక్ యూ. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. ఓకే నాన్న, మీ మాధ్యమం ద్వారా మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను. ఒరే నాన్న, అనవసరంగా బంగారం లాంటి హమారా ప్రసాద్కి, అలాగే నానసింహుడి బిడ్డగా, సీతమ్మ కొడుకుగా, భగవత్ సేవకుడిగా బ్రతుకుతూ ఊరూరు తిరుగుతూ అందరికీ సేవ చేసే నాకు లేనిపోని చిచ్చులు పెట్టకండ్రా. బంగారం లాంటి మనిషిరా, నన్ను ఇంటికి ఆహ్వానించాడురా నాకు భోజనం పెట్టడానికి, అటువంటి బంగారం లాంటి మనిషిని తప్పు పట్టకండ్రా పెచ్చవాళ్ళారా అని తెలియజేస్తూ స్వస్తి పలుకుతున్నా. ఓకే రైట్ రైట్. ఓకే, థ్యాంక్ యూ గురూజీ.